నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో మీరు కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటున్నారా? పోటీ చేస్తే మీరు ఎందుకు సర్వేలు చేయించుకోవాలి? సర్వేలు చేయించుకోవడం వల్ల మీకు కలిగే లాభం ఏంటి? సర్వేలు చేయించుకోవడం వల్ల మీ గెలుపు అవకాశాలు పెరుగుతాయా? సర్వేల నుంచి వచ్చిన డేటా తోటి పని చేసుకుంటే మీ ఎలక్షన్ ఖర్చు తగ్గుతుంది. ఇలాంటి ప్రశ్నలకి మీకు సమాధానాలు తెలవాలి అని అంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి, 10 మందితో షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మిమ్మల్ని గెలిపేయడం కోసం ఎన్నో వీడియోలు నేను చేస్తుంటాను. ఆ వీడియోలన్నీ కూడా మీ దగ్గరికి చేరాలి అని అంటే కంపల్సరీ మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ అంశంలో కనుక వచ్చినట్లయితే మీరు కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటే డెఫినెట్ గా మీరు ఇప్పుడే ఎలక్షన్ క్యాంపెయినింగ్ ప్రారంభించండి. వెయిట్ చేయకండి. ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, అతి త్వరలో రావచ్చు. వచ్చిన తర్వాత మీకు 15-20 రోజుల కంటే ఎక్కువ సమయము ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు ఎంత త్వరగా ఎలక్షన్ కి తయారవుతే, ఎంత త్వరగా గ్రౌండ్ లోకి వెళ్తే అంత మీకు అడ్వాంటేజ్ ఉంటుంది, గెలిచే ఛాన్సెస్ పెరుగుతాయి. ఎలక్షన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్ గా మీరు ఎలక్షన్స్ కి సర్వే చేయించుకోవాలి. సర్వే చేసుకోవడం వల్ల మీ ప్రాంతంలో మీరు ముందున్నారా, మీ ప్రత్యర్థులు ముందున్నారా, ఏ పార్టీ ముందుంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ కుల ఓట్లు ఎటు పోతున్నాయి, ఏ ప్రొఫెషన్స్ ఎటు ఓటేస్తున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ ప్రభుత్వంపై ఏమైనా వ్యతిరేకత ఉందా, ప్రతిపక్ష హోదాలో ఉన్న పార్టీలపై ప్రజల్లో నమ్మకం ఉందా, ఇలాంటి అన్ని అంశాలు మీకు తెలుస్తాయి. తెలవడం వల్ల సర్వే నుంచి వచ్చినటువంటి డేటాని బట్టి మీరు ఎలక్షన్ ని డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు 30 నుంచి 40 వేల మంది ఓటర్లతో మీరు వెళ్లి కలిసి పని చేయాలి, ఓటు అడగాలి అని అంటే టైం సరిపోదు. కాబట్టి మనం కాలనీల వారీగా, స్లమ్స్ వారీగా మనం గనక డీటెయిల్ గా వెళ్ళి అనాలిసిస్ చేసుకోగలిగితే సర్వే ద్వారా అందులో నుంచి వచ్చిన ఫైండింగ్స్ బట్టి మనం ఎక్కడ వీక్ ఉంటే అక్కడే పని చేస్తే తక్కువ ఖర్చుతో కూడా ఎలక్షన్ చేసుకోవచ్చు. అదే ఓల్డ్ పద్ధతుల ద్వారా, అంతకుముందు ఉన్న పద్ధతుల లెక్కనే ఎలక్షన్ చేస్తాము, మేము ఓటర్లకి డబ్బులు పంచి, ఓట్లకి మందు పంచి గెలుస్తాము అనుకుంటే అది మీ ఉద్దేశం, నేనేం హెల్ప్ చేయలేను. కానీ మన ఓటర్లకి డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా కూడా ఎలక్షన్ చేసే విధానం ఉంది. అది తెలవాలి అనుకుంటే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీకు మేము తోడుగా ఉంటాము, మిమ్మల్ని గెలిపేయడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటిదాకా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలకి, 30 మంది ఎంపీలకి, కొన్ని వేల మంది లోకల్ బాడీ లీడర్లను గెలిపించిన అనుభవము మా ఆర్గనైజేషన్ రాష్ట్రానికి ఉంది. మేము చాలా వెరీ కమిటెడ్ ప్రొఫెషనల్స్. మేము ఒక 300 మంది ఎంప్లాయీస్ తో ఇదే పనిలో ఉంటాము నిరంతరంగా. కాబట్టి ఎన్నో ఎలక్షన్స్ లో మేము ఎంతో నేర్చుకున్నాము. ఆ నేర్చుకున్నది కూడా మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఇంకా వెయిట్ చేయకండి. స్క్రీన్ పై కనబడుతున్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. మనం కలుద్దాం, మాట్లాడుకుందాం, గెలుద్దాం. జై హింద్.